నమస్తే అండి, నేను డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఇకిగై క్లినిక్స్, కొండపూర్, హైదరాబాద్. సో మనం స్లోగా ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లోకి వెళ్తున్నాం. సో మీరు ఏ రోజైనా సరే ఒక హెల్త్ టాపిక్ కోసం సోషల్ మీడియాలో చూస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ ఫ్రమ్ హాస్పిటల్ నుంచి కానివ్వండి, డాక్టర్ నుంచి కానివ్వండి, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి కానివ్వండి. సో ఇందులో ఏది కరెక్ట్, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అని చూడడానికి మనం ఏం చేయాలి? సో వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ రాంగ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్? సో ఫస్ట్ వచ్చేసి క్రెడెన్షియల్స్. సో మీ గురించి ఆ టాపిక్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో మీతో, వాళ్ళు ఆ కన్సర్న్ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళ కాదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో సపోజ్ నేను వాస్కులర్ సర్జన్, నేను రక్తనాళాలకు సంబంధించిన డిసీజ్ గురించి మాట్లాడితే నాకు అందులో అథారిటీ ఉంటుంది. అదే నేను డయాబెటీస్ గురించో లేకపోతే క్యాన్సర్ గురించో మాట్లాడటం తప్పు. సో అట్లానే ఈరోజు మనకి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, దేనికి సంబంధించిన స్పెషలిస్ట్ దానికి ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుంచే వస్తుందో లేదో చూసుకోండి. సెకండ్ థింగ్, ఎవరైనా 100% క్యూర్ గ్యారంటీ, 100% రిజల్ట్స్ గ్యారంటీ అన్నారంటే తప్పు. ప్రపంచంలో 100% రిజల్ట్స్తో 100% గ్యారంటీతో ఉండే ట్రీట్మెంట్ ఏది ఉండదు. ప్రతి ట్రీట్మెంట్కి దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి ట్రీట్మెంట్కి దానికి సంబంధించిన ఫెయిల్యూర్ రేట్స్ ఉంటాయి. థర్డ్ థింగ్, ఎవరైనా సరే ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసుకోండి ఆర్ యాక్ట్ ఇమీడియట్లీ, అప్లై ఇమీడియట్లీ అని చెప్పారంటే ప్రాబ్లీ దే ఆర్ పుషింగ్ యూ టు గెట్ అ ట్రీట్మెంట్ డన్. సో మీకు నిజంగా ఎమర్జెన్సీ అయితే అది ఎమర్జెన్సీ అని మీకే తెలుస్తుంది, మీకు ఎవరో చెప్పక్కర్లేదు, మీరు హాస్పిటల్కి మీరే వెళ్తారు. సో సోషల్ మీడియాలో ఎవరైనా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్తే దట్స్ అ రాంగ్ థింగ్. ఫోర్త్ది, నెంబర్ గేమ్. సో ఎవరైనా సరే మేము 10,000 ప్రొసీజర్కి చేసేసాం, 5,000 ప్రొసీజర్కి చేసాం అని చెప్తే అది కొంచెం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిరోజు 3-4 ప్రొసీజర్లు చేసినా ఎవరన్నా 10,000 ప్రొసీజర్లు చేయాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది, 11 సంవత్సరాలు పడుతుంది. సో 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం పెట్టిన హాస్పిటల్లో 10,000 సర్జరీలు చేశారు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. సో చివరిగా, ఎవరన్నా ఈ ప్రొసీజర్ మా హాస్పిటల్ ఒక్కచోటే జరుగుతుంది అంటే మీరు ఇంకొకసారి ఆలోచించాలి. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఇప్పుడున్న హెల్త్ కేర్ అవైలబిలిటీతో మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ చేయగలుగుతాయి. సో ఎవరన్నా మా ఒక్క హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఉంది అంటే ఇంకొకసారి మళ్ళీ ఆలోచించాలి మీరు వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది. సో ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ, మీకు అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే రోజు మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుజనో భవంతు. థ్యాంక్ యూ.